తగ్గేదేలే. ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను, ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం కాదు. సమవుజ్జి కాదురా భయ్ నువ్వు. కనీసం నేను జర్నలిజం వృత్తిలోకి వచ్చినప్పుడు లాడ్జిలో బెడ్షీట్లు మారుస్తాంటివి నువ్వు. అదేవిధంగా నువ్వు ఏమనుకుంటున్నావు, బ్రోతలిజం చేసి జర్నలిజం అనుకుంటున్నావు. నీలాగా రేషన్ బియ్యం పట్టుకోవడం, లారీలను ఆపడం, బెదిరించడం, సుబ్రహ్మణ్యం, సురేష్, పొట్టి సురేష్, శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. నేను ఏ రోజు రేషన్ బియ్యం కాదు కదా, కనీసం రేషన్ షాప్ కూడా చూడలే. అదేవిధంగా నువ్వేమంటున్నావు, పేద ప్రజలు ఆరోగ్యం కోసం వస్తే వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి క్యాష్ తీసుకుంటాను అంటున్నావు. బహిరంగ సవాల్కు సిద్ధం. ఏదైనా సై నేను డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ గ్రూప్లోనే పెట్టినా. అధికారులు కూడా నేను రాసిన వార్తలకు కావచ్చు, నేను చెప్పిన మాటలకు కావచ్చు, ఎప్పుడైనా రండి, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటా నేను. నువ్వు కూడా రావచ్చు, ఏం భయపడేదిలే. ఒకసారి నీకే భయపడిచ్చినా నేను. నీలాంటోడు కాదు కదా, ఇంకా కొంతమంది వచ్చినా కూడా వాళ్ళకి కూడా భయపడలే నేను. అలాంటిది పుట్టగోసి నువ్వేంది సమవుజ్జి అంట. ఆ రోజు సమవుజ్జి నువ్వు ఏ దాంట్లో అయినా చెప్పచ్చు నువ్వు. మేము జర్నలిజంలోకి వచ్చి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ క్రితం నువ్వు ఏడున్నావు? ఎవరు నువ్వు ఇంతకి? కనీసం ఒక 5 ఏళ్ల క్రితం ఏడున్నావు ఎవరికి తెలియదు. ఒక ఫేక్ యూట్యూబర్ అవతారం ఎత్తి నీకు కాసులు పడితే పటాని ప్లేట్ ఫిరాయిస్తావు. తీసిన వీడియోని ఎప్పుడు మాయం చేసావో నీకే తెలీదు. అట్లాంటిది నువ్వు నా గురించి చెప్తే, మా పత్రిక గురించి చెప్తే ఎట్లా నమ్ముతాం రాబాయ్? ఎవడు రాబాయ్ నువ్వు ఇంతకీ? కనీసం మేము మాట్లాడే మాటలకు సమాధానం కూడా చెప్పలేవు నువ్వు. ఏమంటే తగ్గేదేలే, ఇంకోటి చెప్తే మేమేం భయపడతామా? నువ్వు అనుకున్నామేమో మేము డైరెక్ట్గా అటాక్ చేసేకి వస్తున్నాం. యాడైనా కానీ వార్తల పరంగా తీసుకో, నువ్వు ఏదైనా చేయొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తామా? ఎవరు ఆయనకి చెప్పిండేది? నువ్వు ఎవరికైనా అడుక్కో, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పలానా వాడని అడిగి తెలుసుకొని మాట్లాడు. నీకు తెలీదు, ఏమీ లేదు. ఇంకోటి ఏమంటే 2019లో సూర్యపత్రికను నడిపించామంటున్నావు. పేపర్ బాయ్కి మేనేజర్కి తేడా కూడా తెలియదు నీకు. నువ్వు పేపర్ బాయ్విరా. కనీసం నువ్వు పేపర్ నడపాలంటే ఏ విధంగా ఉండాలి, మాట తీరు ఎట్లాంటిది? నువ్వు నీ బతుకు ఒక అబద్ధం. లారీలను ఆపి బ్లాక్మెయిల్ చేయడం నువ్వు నడిపే వ్యవహారం. అరే తుస్పటాక్గా నా అట్లాంటి ఎదుర్కోవాలంటే సమవుజ్జి ఉండాలా. కనీసం నాతో మాట్లాడే కూడా నీకు అర్హత లేదు. ఏ రోజు నువ్వు మాట్లాడిన కూడా మాట్లాడలేవు. ఒక్కసారి నాతో ఎదురుపడినావు, ఆ రోజు ఊరంతా చెప్పుకున్నావు, వాడు తిడుతున్నాడు నన్ను, ఎట్లా చెప్తాన్నాడు అని. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందేమరా నీకు? ఎవడ్రా నువ్వు ఇంతకి? ఫేక్ యూట్యూబ్ ఒకటి, ఇంకోటి ఆ 39 కోతి వేషాలంతా ఆడేస్తావు. 90 తాగితే తప్ప నువ్వు కనీసం నోటి తెరిచి మాట్లాడలేవు. మొన్న కూడా అందే, ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఇట్లా ఊగుతీవి. అవన్నీ ఎవరికి తెలియదురా. యాడ చూసినా కూడా ఫస్ట్ ఏమంటావు, నేను గుప్త దానాలు చేస్తామంట. నీ మొహం చూసి ఆ రోజున గుప్త దానాలు చేసేటట్టు ఉన్నావా రాలే? నువ్వు పొద్దున్న లేచినప్పుడు నుంచి గుప్త రీతులు తవ్వుకునే నా కొడుకున్నట్టున్నావు. అట్లాంటిది ఏందిరా నీ బతుకు? మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి నేను న్యాయం చేస్తానా, నేను సర్వస్వం ధారాపోసిన అంటున్నావు. పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు ఎవరితో అన్నా అడిగి, ఎవరితో చెప్పినా కూడా ఏమంటారు, వీడియో తీశాడు, డబ్బులు సెట్ అయితేనే ప్లేట్ ఫిరాయిస్తాడు. ఆ యూట్యూబ్లో కాదు కదా, కనీసం యాడ కూడా కనబడదు ఆ వీడియో. అట్లాంటిది నీ గురించి మాకు ఎట్లా చెప్తారా నువ్వు? ఎవర్రా నువ్వు ఇంతకీ? రా, బహిరంగ సవాల్కు సిద్ధం, ప్రెస్ క్లబ్లోకి పోదాం. నువ్వు నీ గురించి చెప్తారో నా గురించి చెప్తారో, ఎవరి మొహాన్ని ఎలా గుర్తుపెడతారో చూపిద్దా. నేను దాదాపుగా అంటే అనంతపూర్ టౌన్కి వచ్చే 10 ఏళ్ళు అయిందిరా. 10 ఏళ్లలో నువ్వు ఎవరితో అయినా నా గురించి కానీ, నా వ్యక్తిత్వం గురించి కానీ, కనీసం పేద రోగుల గురించే మాట్లాడుతున్నాను. నేను పేద రోగులకి వైద్యం అందించేందుకు ప్రతిరోజు కష్టపడుతున్నా, ప్రతిరోజు. రా, నువ్వు ఏ ఛాలెంజ్కైనా నేను సిద్ధం. మా పత్రిక వాళ్ళు ప్రతి ఒక్కరూ సిద్ధం. 110 మంది ఉన్నాం మేము. గుప్త నిధులు కొట్టేసే వాళ్ళ నీ మొహం ఏంది, నా మొహం ఏంది? ఎప్పుడన్నా చూసుకునేవా నీ మొహము?
నీకు దమ్ముంటే ఈ అంశంపై ఎలాంటి డిబేట్కైనా సిద్ధం రాదా భయ్, రా సిద్ధం, ఏం భయమేలే. బహిరంగ సవాల్, ప్రెస్ మీట్ పెడదాం, పెట్టి డైరెక్ట్గా నువ్వు ఏం మాట్లాడతావు, నేనేం మాట్లాడతా, ఎవరేం రాస్తున్నారు, ఏమన్నా అంటే నేను శ్రీశ్రీ పుత్రుడిని అని చెప్తాను. ఆ రోజు నువ్వు మొహం చూపించినవరాలే, యాదో పుట్టకోసి మేము రాసిన వార్తల్ని ఇట్లా 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 తీసావు. ఏందిరా అది? కోతి చేసాలు రావి. ఆ 39 కోతి వేషాలు వేసాండే దాన్ని అదే చెప్పిండేది మేము. అట్లా కాకోకుండా ఊరికే లేచినప్పటి నుంచి ఇట్లా పైకి చూపిస్తావు. ఏందిరా పైకి చూపించేది? వార్తలు రాసి తెలుస్తుందిరా దాని గురించి, వార్త విలువ తెలుస్తుంది. అట్లా కాకుండా ఇదేందిరా ఊరికే ఎవడో రాసిన దానికి ఎవరో పుట్టిస్తే ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది వ్యవహారము. తెలుసుకోనా నేను ఫస్ట్, అరే ఇది వార్త, దీనికోసం వీడు ఇంత కష్టపడతాడు, ఇది ప్రింట్ చేయాలంటే ఇంత కథ ఉంటుంది. పేపర్ బాయ్కి బ్రాంచ్ మేనేజర్కి తేడా తెలుసుకోను. ఆయన బెడ్రూమ్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, కిచెన్ ఉంది, లైట్లు ఉన్నాయి, ఏసీ ఉంది. మీ పిల్లలతో చెప్పడం కాదురా, ఒక వార్త ఎలా సేకరించాలా, అసలు వార్త అంటే ఏమిటి, వార్తలో ఏమేమి ఉండాలా, ఎవరో రాసిన దాన్ని తీసుకొచ్చి విశ్లేషించి ఏందిరా ఇది? దీన్ని ఎవ్వరు జర్నలిజం అన్నారు, దీన్ని బ్రోకరిజం అంటారు. అంతేగాని నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి మేము రాసిన వార్తను తీసుకొచ్చి నన్ను అది చూపించినారు, నన్ను కోతిగా చూపించినారు అంటే ఎవరు నిన్ను నమ్మేది? పోదాంరా, ఎక్కడికైనా పోదాం. ఇప్పుడు నువ్వు చేసిన వ్యవహారానికి దళిత సంఘాల వాళ్ళు చూడు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టినారు. నీ గురించి అలా పెట్టిండేది. నేను గత 30 సంవత్సరాలుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ అనేక సంఘాల్లో పనిచేశాను. ఇప్పటిదాకా ఆ విధంగా కొనసాగుతున్నాను. అయితే చాలామంది రిపోర్టర్లను చూశాను, చాలా పెద్ద పెద్ద స్టూడియోలను చూశాను, అందరితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి, అందరితో మాట్లాడాను. అయితే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి కూడా హనుమంత్ రెడ్డి అని ఆయన 39 ఛానల్ పెట్టి ఆయన ఏ విధంగా మళ్ళీ రిపోర్టర్గా చలామణి అవుతుందో నాకైతే తెలియదు. ఎక్కడ పోయినా ఎస్సీలనే టార్గెట్ చేస్తూ, ఎస్సీ రిపోర్టర్ని టార్గెట్ చేస్తూ ఆయన. దీంతో పాటు కదిర్లో కూడా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా శుక్రవారం రోజు ప్రెస్ మీట్ పెట్టినారు. నీ గురించి నువ్వేందో పెద్ద యూట్యూబర్, ఫేక్ యూట్యూబర్ అని నీట్గా చెప్పేసినారు వాళ్ళు. నువ్వు చేస్తాండేది వ్యవహారం మా గురించి ఎవరైనా ఒక్కడైనా పెడతారా? మేము రాసిండే వార్తలన్నీ తీసుకో, నువ్వు ఎవరి దగ్గరికన్నా పో. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగితే ప్రతి సమావేశంలో మేము రాసిన వార్తలనే తీసుకొని పోయి హాస్పిటల్లో ఇవి సమస్యలు అని చెప్తున్నారు. నువ్వు ఆ రోజున ఒక సమస్య చూపించినావేమ్రా? అంతెందుకు నువ్వే బుడుబుక్కులోని లెక్క తీసుకొచ్చివి అది కెమెరా పటా అని. ఏం చేసివి? పోయి వాళ్ళతో మాట్లాడి నేను రిపోర్టర్ అని చూడండి అని చెప్పి వచ్చివి. నువ్వు ఫేక్ అని వాళ్ళకు కూడా తెలుసు, అందుకోసం నా కొడుకులు పట్టించుకోలే నిన్న. నేను డైరెక్ట్గా హాస్పిటల్ గ్రూప్లోనే వేసిన. ఎవరైనా కానీ నేను రాసిన వార్తలకు కాదు, నేను చేసిన వ్యాఖ్యలకు కూడా నేను కట్టుబడి ఉంటా. ఎప్పుడైనా కానీ సిద్ధం. ప్రెస్ క్లబ్లో ప్రశ్నించుకుందామా, లేకపోతే R&B బంగ్లాలో ప్రశ్నించుకుందామా, నీ ఇష్టం. సమయం నువ్వే చెప్పు. నీ స్టూడియోకే వస్తాం, తగ్గేదిలే. నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా ఉండేది పుష్ప చెప్తాను, నేను సమరసింహారెడ్డి డైలాగ్ చెప్తాను. టైం నువ్వు చెప్పినా ఓకే, నేను నన్ను రమ్మన్నా ఓకే, ఏం భయపడేదేలే. యాటికన్నా సై. అమాయకులైన దళితులు ఎంత కడుపు మంటతో నీ మీద ప్రెస్ మీట్ పెడతారు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా నువ్వు వ్యవహరించినందుకే, నువ్వు ఎంత లత్కోర్ పనులు చేసినందుకే నీ మీద ప్రెస్ మీట్ పెట్టినారు. కనీసం నీకు అవగాహన ఉంటే ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధం. నువ్వే నా పొట్టేలు, ఇప్పుడు చెప్తున్నా, నువ్వే నా పొట్టేలు. ఏ బహిరంగ సవాల్కు సిద్ధం. మేము రాసిన ప్రతి వార్త, నెక్స్ట్ రాయబోయే ప్రతి వార్త కూడా అత్యంత ఘాటుగా ఉంటుంది. విమర్శలు కాదు, ప్రతి విమర్శలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి భయం ఏం లేదు మాకి. ఏది రాసినా కూడా విత్ ప్రూఫ్స్తో రాస్తున్నాం. నీలాగా ఎవడో రాసిన దాన్ని తీసుకొచ్చి దాన్ని కలిబిడి చేయడం కాదు. మేము రాసేదే వార్త. రాస్తున్నాం, తిరుగుతున్నాం, గ్రౌండ్ వర్క్ చేసి రాస్తున్నాం వార్త.
నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి దాన్ని బ్లాక్మెయిల్ చేశాను, దీన్ని బ్లాక్మెయిల్. నువ్వు ఒక బ్లాక్మెయిల్ యూట్యూబర్ రా నువ్వు. పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు చేసేది అదే. చూపిస్తురా ఎవరికైనా, యాడైనా చెప్తాం మేము. నువ్వు ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. మా పత్రికలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సిద్ధం. నీకేం కావాలంటే అంత ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఇస్తాం మేము. యూట్యూబర్లు అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ నువ్వు ఒక ఫేక్ యూట్యూబర్. టోటల్ యూట్యూబర్గా, ఫేక్ యూట్యూబర్గా నువ్వు ఉన్నావు. నువ్వు చెప్పిన ఏ దానికైనా నేను సిద్ధం. నువ్వే నా పొట్టేల్.